ఈ మధ్య ఒక మ్యారేజ్‌కి వెళ్ళానండి. నాకు వరుసకి అన్నయ్య అవుతారు. డిస్టెంట్ రిలేటివ్. ఆయన్ని దగ్గర దగ్గర 15 ఏళ్ల తర్వాత మొదటిసారి చూశాను. చాలా రోజుల క్రితం. అంటే 15 ఇయర్స్ బ్యాక్ ఆయన్ని చూశాను. అప్పటికి ఆయన వయసు 40 ఏళ్ళు. అప్పటికి ఆయన వయసు 40 ఏళ్ళు. ఇప్పుడు ఆయనకి దగ్గర దగ్గర 55, 56 ఏళ్ల వయసు. మనిషి ఎంత మారిపోయాడంటే, మనిషి అప్పటికి ఇప్పటికి సంబంధం లేదు. మరి టఫ్‌గా ఉండేవాడు. మంచి స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఇప్పుడు ఇప్పుడు మనిషి చిక్కిపోయి కండరాలు ఒక రకమైన కండరాలన్నీ కుంచించుకుపోయి బాగా ఏజ్ వచ్చేసిన వాళ్ళలాగా అసలు గుర్తుపట్టడం కష్టమైంది. అంటే ఒక 15 ఏళ్లలో 40 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత 15 ఏళ్లలో ఎంతగా మారిపోయాడంటే గుర్తుపట్టడం కష్టమైంది. కండరాలన్నీ చిక్కిపోయాయి. మనిషి కూడా నడవడంలో కూడా స్లోగా నడుస్తున్నాడు. ప్లస్ కొద్దిగా మెమరీ కూడా కొంచెం తగ్గింది. కొంచెం డిమెన్షియా, అల్జీమర్స్ అంటాం చూసారా? అల్జీమర్స్ టైప్. దాంతోపాటు పార్కిన్సోనిజం అంటే కొద్దిగా, కొద్దిగా వణుకు, నడుస్తుంటే కొద్దిగా వణుకు ఇవన్నీ మొదలయ్యాయి. దీన్నే మీరు చాలామందిని ఇలా గమనించుంటారు. మీ రిలేటివ్స్‌లో కూడా చాలామంది ఇలా ఉండుంటారు. చాలా కాలం తర్వాత 40 ఏళ్ళకి మీరు ఎప్పుడో చూసుంటారు ఆయన్ని. తర్వాత ఆవిడని గాని, ఆయన్ని గాని మీ రిలేటివ్స్. తర్వాత ఒక 10, 15 ఏళ్ల తర్వాత చూస్తే వీళ్ళు వాళ్ళేనా అనే అంత తేడా కనిపిస్తుంది. దీన్ని సార్కోపీనియా అంటారండి. సార్కోపీనియా అంటే కండరాలు చిక్కిపోవడం. అంటే మన మజిల్స్ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం. కండరాలు రోజు రోజుకి చిక్కిపోవడం 40 ఏళ్ల తర్వాత మొదలవుతుంది. ఇది చాలా డేంజరస్ ప్రాబ్లం సార్కోపీనియా. ఇది ప్రివెంటబుల్ అండి. దీన్ని మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. సింపుల్, వెరీ సింపుల్. ఈ సార్కోపీనియాని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే మెల్లగా పార్కిన్సోనిజంలోకి, అంటే ఈ వణుకు వ్యాధి, దాంతోపాటు అల్జీమర్స్ అంటే కంప్లీట్గా మతిమరుపు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మనం చేయాల్సింది ఏంటంటే, చాలామంది ఏంటి వయసు పెరిగే కొలది మితాహారం తక్కువ తినండి, ఫుడ్ తగ్గించండి అంటారు. చాలా ప్రమాదం అండి. అలాంటివి చేయకండి. మీరు 40 ఏళ్ళు దాటిన తర్వాత ఫుడ్ తగ్గించడం అనేది చాలా ప్రమాదం. చక్కగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ప్రోటీన్ 1 గ్రామ్ పర్ కేజీ పర్ డే మినిమం. అంటే మీరు 60 కిలోలు అయితే కనీసం రోజుకి 60 గ్రాములు తినాలి ప్రోటీన్. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. మజిల్ని బిల్డ్ చేసేది ప్రోటీనే. దాంతోపాటు అంటే ఇప్పుడు ఈ మనకి గ్రౌండ్ నట్స్, పల్లీలు కనీసం రోజుకో 50 గ్రాములు తినండి, పోయిందే ఉంది. సాయంత్రం పూట సరదాగా వేయించిన పల్లీలు తినచ్చు. అలాగే ఎగ్, చికెన్ ఇలాంటివన్నీ ఓకే. అండ్ మామూలుగా అన్ని రకాల పప్పులు, బీన్స్ ఇలాంటివన్నీ. సో ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు టోటల్ క్యాలరీస్ కూడా తగ్గించకూడదు. దానికి తగ్గట్టుగా ఈ సార్కోపీనియా అనేది మీరు అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీగా ఎక్సర్సైజ్ ఈజ్ ఎ మస్ట్. సో మీకు వాకింగ్ అలవాటు ఉంటే వాకింగ్ కంటిన్యూ చేయండి. వాకింగ్ మాత్రం క్యాజువల్గా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ చేసేది వాకింగ్ కాదు. ఒకటే ఏంటంటే మీరు వాకింగ్ సీరియస్గా చేయాలి. కొంచెం బ్రిస్క్గా నడవాలి. మీకు కొద్దిగా చెమటలు రావాలి, కొద్దిగా ఆయాసం రావాలి. ఇవి కంపల్సరీ. ఆ టైంలో కొంచెం ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. మీరు ఆల్టర్నేట్ డేస్ వాకింగ్ చేయండి. మిగతా అంటే సోమవారం నాడు వాకింగ్ చేస్తే మంగళవారం నాడు సైక్లింగ్, ఇంట్లో ఒక ఎక్సర్సైజర్ సైకిల్ పెట్టుకోండి. మంగళవారం నాడు మీకు సైకిల్ తొక్కండి, ఎక్సర్సైజర్ సైకిల్ చేయండి. ఒకరోజు వాకింగ్, ఒకరోజు ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్, ఇంకొక రోజు దండాలు బస్కీలు ఇది తెలుసు కదా. మనం డిప్స్ అంటాం. డిప్స్, సిటప్స్ కంపల్సరీ. అంటే టోటల్ బాడీ ఎక్సర్సైజ్. అంటే మొత్తం మెడ కండరాలు, చేతి కండరాలు, నడుము, బ్యాక్, అన్ని లెగ్స్, మొత్తం అన్ని కండరాలు. ఇంకోటి ఫుడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదు. ఇప్పుడు నాకు 62 ఏళ్ళు అండి. నా వయసు 62 ఏళ్ళు. 40 ఏళ్ళకి నేను ఎంత కండరాలు నాకున్నాయో ఇప్పుడు కూడా అంతే ఉన్నాను. నేను వెయిట్ తగ్గలేదు, కండరాలు తగ్గలేదు. అదే బరువు, అదే మజిలు. ఎందుకంటే రోజు కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తాను. అన్ని కండరాలు అంటే ఈ నేను చెప్పాను కదా, డిప్స్, సిటప్స్, ఇవన్నీ మొత్తం బాడీ, టోటల్ బాడీ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అనవసరంగా సార్కోపీనియా నుంచి మెల్లగా ఈ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ అల్జీమర్స్, దాంతోపాటు పార్కిన్సోనిజం, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అసోసియేటెడ్. అంటే ఈ అల్జీమర్స్ ఒకటి, పార్కిన్సోనిజం ఒకటి, ఇవన్నీ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ అండి. ప్రివెంట్ చేయొచ్చు విత్ యువర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, టోటల్ బాడీ ఎక్సర్సైజ్. ఒకరోజు దండాలు బస్కీలు, ఒకరోజు సైక్లింగ్, రెగ్యులర్ సైక్లింగ్.
ఇంకొక రోజు అంటే ఎక్సర్సైజర్ సైక్లింగ్ అండి. బయటకు సైకిల్ వేసుకెళ్ళకండి, చాలా ప్రమాదం. ఒకరోజు కావలిస్తే వాకింగ్. మీరు కనుక వాకింగ్ ఇష్టం లేదు, వాకింగ్ జనరల్‌గా నేను అడ్వైస్ చేయను. ఎందుకంటే బయట రోడ్స్ అంత బాలేవు. సో, చక్కగా ఒకరోజు మీరు ఎక్సర్సైజర్ సైకిలు, ఇంకొక రోజు దండాలు, బస్కీలు. ఇలా రోజు విడిచి రోజు చేయండి. ఫుడ్ మాత్రం తగ్గించకండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్. సార్కోపీనియా నుంచి బయటపడండి. సార్కోపీనియా రానివ్వకండి.